ఈ నెల 11 నుంచి భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించింది. అయితే బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ పేరు లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పై విరుచుకుపడుతున్నారు. కేవలం గైక్వాడ్ మాత్రమే కాదు, వరుస సెంచరీలతో ఫామ్ లో ఉన్న మరో 4 స్టార్ ఆటగాళ్లను కూడా పక్కన పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సెలెక్టర్ల మైండ్ లో ఏముంది, ఇంతటి అన్యాయం ఎందుకు జరుగుతుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం టీమిండియాలో 5 మంది బ్యాటర్లు, 2 కీపర్లు, 3 ఆల్రౌండర్లు, అలాగే 5 మంది బౌలర్లతో బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది. శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్ తో టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. అయితే న్యూజిలాండ్ తో తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందనే దాని గురించి తెలుసుకుందాం. మొత్తంగా న్యూజిలాండ్ తో భారత్ ఈ నెల 11న తొలి వన్డే బరోడా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అలాగే 14వ తేదీన రెండో వన్డే మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఇక 18వ తేదీన మూడో వన్డే మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుంది. అయితే తొలి వన్డే కోసం టీమిండియా అంచనా ప్రకారం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కెప్టెన్ శుభమన్ గిల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో యశస్వి జైస్వాల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక ఫస్ట్ డోర్ లో విరాట్ కోహ్లీ, 4వ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్లు బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. అయితే కేఎల్ రాహుల్ కే తుది జట్టులో అవకాశం రానుంది. ఇక 6-7 స్థానాల్లో 2 ఆల్రౌండర్లు బరిలోకి దిగనున్నారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలకి ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది. ఇకపోతే మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు, అలాగే 3 ఫాస్ట్ బౌలర్లుగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ లకి ప్లేయింగ్ 11 లో చోటు దక్కనుంది.